ఎక్కువ కలియుగంలో డబ్బు విషయంలోనే శత్రుత్వం వస్తుంటుంది, లేకపోతే స్త్రీల విషయంలో, లేకపోతే కుటుంబ ఆస్తుల విషయంలో, వారి ఏజ్ని బట్టి వస్తుంటాయి. చిన్న ఏజ్లోనేమో ఫస్ట్ డబ్బు విషయంలో స్త్రీల విషయాల్లో వస్తాయి, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంటి విషయాల్లో తల్లిదండ్రులు ఆ ఇల్లు లేదని అలాంటివి వస్తూ ఉంటాయి, అన్నదమ్ముల ఇబ్బందులు, గొడవలు. ఇక ఒక ఏజ్ వచ్చిన తర్వాత డబ్బు విషయంలో మోసం చేయడం, మిత్రులు మోసం చేయడం, ఇలాంటి వాటిలో వస్తుంది. వీటికి చక్కటి ఉపాయము మనకుంది, అతి సులభంగా కూడా మనకుంది. అది ఏంటిదంటే వారాహి తంత్రం. వారాహి, ఈ మధ్యగా మనము సినీ యాక్టర్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళు వారాహి అని ఒక పేరు పెట్టారు. అంటే ఎంత శత్రువు అయినా సరే దాన్ని ఛేదించలేరు, అంటే అంత బలంగా దృఢంగా ఉంటుందని ఆ పేరు పెట్టారనమాట. దాని వాహనం పేరు పెట్టారు కదా. ఈ వారాహి అనేది లలితా పరమేశ్వరి దేవికి ఒక భుజం, ఎడమ భుజం లాగా వరాహ రూపంలో ఉంటుంది. వరాహ రూపం, దానికి కోరలు ఉంటాయి. ఆ కోరలు